ప్రవీణ్ గారు చెప్పండి సార్. ఒక గొర్రె ఉందండి, గొర్రె కలపండి సార్. The person you are speaking with has put your call on hold. Please. మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి. అదేనండి, ఇప్పుడు నా ఫోన్ నా ఇష్టం, నేను బ్లాక్ చేసుకుంటా. మీరు మీకు ఒక డౌట్, నేను ఏదైనా పోస్ట్ పెట్టాలంటే రాదండి. అదే నాకు ఫోన్ చేసి చెప్పండి మీ పోస్ట్ ఏందో నాకు చెప్పండి. ఇప్పుడు మాకు ఏదన్నా మాకు మంచిది, నాకైతే మీరు మెసేజ్ చేశారు, ఫోన్ చేయండి అంతే. నాకు వీటికి అడ్డమైన పోస్ట్ చూసేంత వరకు నాకు లేదండి. ఇప్పుడు భర్త ఏ సేపర్ పెట్టుకుని ఎవరితో కడుపు చూపించుకుంది, దానికి సంబంధించినటువంటి పోస్ట్ నేను ఎందుకు అవుతా చెప్పండి. అని మీరు రిఫరెన్స్ పెట్టలేరు, కానీ ఏదో కూడా చెప్తా ఉంటారు. మొన్న మొన్న మీరు ఒక ఊరు వెళ్ళారు, ఎక్కడ ఏదో ఒక సంథింగ్ అక్కడ అక్కడ చైర్లు వేసుకొని కూర్చున్నారు ఒక 3-4 పెద్దలు. మీరు ఒక ఊరు వెళ్ళి చర్చికి సంబంధించి ఏదో చర్చి ఉందంట, అక్కడ ఇళ్ళకి వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఏదో మాట్లాడారు. అది మీటింగ్ పెట్టింది ఎవరంటే అదే ప్రాంతంలో ఉన్న రాజు అని ఒక అబ్బాయి మీటింగ్ పెట్టాడండి. ఇక్కడ మా ఊర్లో మత మార్పులు జరుగుతున్నాయండి, చర్చి అడ్డగా కట్టారు, మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి నన్ను వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళే ఛార్జీలంతా పెట్టుకొని, రాజుగారు మొన్న మీరు అది తిరుపతి దగ్గర మీరు ఒక ప్రాంతంలో మీరు నన్ను ఇన్వైట్ చేశారు కదండి, అక్రమ చర్చి కట్టారు ప్రతిసారి మీరు. అవును సార్, మిమ్మల్ని పిలిచాను కదా అక్కడికి నేను. చెప్పండి సార్. వెళ్ళారండి, వెళ్ళినప్పుడు మీరు ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు అక్కడ చర్చి ఉంది, వాళ్ళు చర్చి టైం స్టార్ట్ చేసినప్పుడు మీరు మైకులు పెట్టేసి ఇవి పెట్టేసేయండి, రాముడి పాటలు కృష్ణుడి పాటలు పెట్టేసేయండి. వాళ్ళు ఎప్పుడైతే మైక్ స్టార్ట్ చేశారో మీరు కూడా మైక్ స్టార్ట్ చేయండి. పాటలు పెట్టమని తప్పండి దాంట్లో సార్. ఇప్పుడు ఈ రాముల వారి దగ్గర టెంపుల్ దగ్గర జరిగిద్దండి, వాళ్ళు మైకు పెడతారు. అలాంటప్పుడు ఈ క్రిస్టియన్స్ వెళ్ళిపోయి దేవుడి జీసస్ పాటలు అక్కడ పెడితే ఎట్లా ఉంటదండి? అదండి, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. మీ ప్రాబ్లం ఏంటి? అట్లా ఈయన చెప్పడం కరెక్టా? ప్రవీణ్ గారు అట్లా నేను మేము అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు అదే యేసు పాటలు పెడితే మీరు రాముడు కృష్ణుడు పాటలు పెట్టండి అని చెప్తున్నారు, దాంట్లో తప్పే ఉంది కాదండి. ఆదివారం ఆరాధన జరుగుతుందని తెలుసు కదండి చర్చ్ లో, ఇంట్లో చేసుకోండి సార్. మైక్ పెడతాం ఎందుకు దానికి? ఇప్పుడు కాదండి, ఇప్పుడు మైక్ ఇప్పుడు ఎప్పుడు జరిగిద్దండి? వారానికి కనీసం 1-2 గంటలు జరిగిద్ది అది. అవును సార్, మేము భరాయించాలి కదా, ఆ చెవులు ఎప్పుడు వస్తాయి కదండి. ఇప్పుడు మిగతా రోజుల్లో రాముల వారి టెంపుల్ దగ్గర కూడా పూజలు జరుగుతున్నాయి. ఇది మా భారతదేశం, మా ఇష్టం అయ్యా, మేమేమైనా పెట్టుకుంటాం, అడగడానికి ఎవరికి అధికారం లేదు. అది అట్లా సార్. ఇప్పుడు అట్లా ఇప్పుడు సెక్యులర్ దేశం అన్నప్పుడు సెక్యులర్ ఎవడోటి చెప్పింది చెప్పు తీసుకొని కొట్టాలి సెక్యులర్ దేశం అన్నోండి. సరే, ఇప్పుడు అమెరికా సెక్యులర్ దేశమా లేకపోతే అమెరికా సంగతి నాకు ఎందుకండి? అమెరికాలో నా భారతదేశంలో నా భారతీయులందరూ 180 మంది నా భారతీయులు, నా వాళ్ళు హిందువులు కాబట్టి నా దేశంలో మేము పెద్ద పెద్ద మైకులు పెట్టుకుంటాం, ఊరేగింపు చేసుకుంటాం. అదే మైకులు మీరు పెట్టుకుంటారంటే గవర్నమెంట్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకోవాలి. మా గవర్నమెంట్ గుళ్ళని కూడా ఎండోన్మెంట్ కింద ఉన్నాయి, గవర్నమెంట్ కింద ఉన్నాయి మా గుళ్ళన్నీ కూడా సార్. ప్రతి చర్చ్ కూడా గవర్నమెంట్ ద్వారానే నడిచిద్దండి. ఇప్పుడు అప్లికేషన్ చర్చ్ గవర్నమెంట్ ద్వారా నడిచిద్దా? ఏ చర్చ్ అండి? మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్ కి? గవర్నమెంట్ ద్వారా నడవడం అది కాదు సార్ నేను అనేది. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు. నా ప్రశ్న ఒక్కసారి వినండి. మా గుళ్ళ ద్వారా 1,00,000 రూపాయల గుడికి, ఒక్క నిమిషం అండి నన్ను చెప్పనేయండి, 1,00,000 రూపాయల ఆదాయం గుడి మీద వస్తే దాంట్లో 25,000 రూపాయలు, ఏది రోజుకు 1,00,000 గుడి మీద 1,00,000 రూపాయలు వస్తే 25,000 రూపాయలు ట్యాక్స్ రూపాన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే అండి, మీకు క్లారిటీ ఉందా? అంటే తిరుపతిలో ఉన్న గుడి రోజుకు 3 కోట్ల రూపాయలు ఉంటే 75 లక్షల రూపాయలు ట్యాక్స్ రూపాన మన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి వెళ్తుంది. కాబట్టి మేము మైకులు పెట్టుకోవచ్చు, ఏదైనా ట్యాక్స్లు కడుతున్నాం మేము. మీ చర్చి వల్ల ఎవరికి ఉపయోగం అండి? ₹1 ట్యాక్స్ మీ గవర్నమెంట్ పాస్టల్ ట్యాక్స్ వస్తుందా? సరే ఓకే, మీరు అన్నది బాగానే ఉందండి. ఆ డబ్బు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని అడగాలి. మీరు నన్ను అడిగితే నేను చెప్తాను, నేను వసూలు చేస్తే మీరు నన్ను అడగాల. ఇప్పుడు పాస్టర్లకి జీతాలు ప్రతి నెల 5,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారండి పాస్టర్లకి. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బు? అయ్యి ఏమన్నా ఈ ముఖ్యమంత్రుల రాత్రిపూట ఏమన్నా వృక్షాలు ఆటోలు తోలి డబ్బులు సంపాదిస్తున్నారా? ప్రజలు ట్యాక్స్ కట్టిన దగ్గర నుంచేగా.
సార్ మీకు విషయం చెప్తున్నా సార్, ప్రతి పల్లెటూరులో కూడా మనకి విలేజ్లలో గానీ మండలాల్లో గానీ జిల్లాల్లో గానీ మనకి టెంపుల్స్ ఉన్నాయి. అయితే కొన్ని టెంపుల్స్ లో ఏంటంటే మీరు అన్నట్టు లక్షల్లో ఉంది, మీరు అన్నట్టు తిరుపతిలో అన్నప్పుడు కోట్లలో ఉంది ఆదాయం. అట్లాగే పల్లెటూరులోకి వచ్చేసరికి అసలు కొన్ని టెంపుల్స్ లో పూజారులు ఉంటారు కానీ అక్కడ ఇదనేది రాదు మనకి. మీకు తెలంగాణలో టెంపుల్స్ ద్వారా గవర్నమెంట్ కి ఎంత ఆదాయం వస్తుంది తెలుసా మీకు? ఒక మాట అండి, నేను అడిగేదానికి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా వితండవాదం చేయాలనుకుంటున్నారా చెప్పండి. తెలంగాణలో గవర్నమెంట్ కి టెంపుల్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఆంధ్రాలో టెంపుల్స్ ద్వారా గవర్నమెంట్ కి ఎంత ఆదాయం వస్తుంది? సరే నాకు ఆ ఓవరాల్ గా ఆదాయం అనేది నాకు తెలియదు. మరి ఇంకేమండి, గవర్నమెంట్ కూడా బతుకుతున్నది, గవర్నమెంట్ బతుకుతున్నది ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ తో వచ్చే ఆదాయంతో ఒక 20% ఆదాయం ఎండోన్మెంట్ వస్తుంది. చర్చి వల్ల ₹1 వస్తుందా గవర్నమెంట్ కి? మసీదు వల్ల ₹1 వస్తుందా? మీరు మైకులు పెట్టి బాగా చేస్తా ఉంటే ఎట్టు ఒప్పుకుంటామండి? సార్ టెంపుల్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ టెంపుల్స్ కే పెడుతున్నారు సార్. ఎవడాడు చెప్పినోడు చెప్పండి, లైన్ లో కలపండి. ఎవడన్నా లైన్ లో కలపండి. నాకు చెప్పినోడు చెప్పు తీసుకొని కొడతాను ఆ మాట అంటే, చెప్పు దిగిందా కొడతాను ఆ మాట అంటే, చెప్పు దిగిందా కొడతాను ఆ మాట అంటే, చెప్పు దిగిందా కొడతాను ఆ మాట అంటే. గవర్నమెంట్ కి తీసుకున్న ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్ ఇష్టం చేస్తుంది. అది ఎవడరా నీకు చెప్పింది సన్నాసి అని? మనకి ఏం మాట్లాడుతున్నావురా? ఎవడు ఎక్కడ? అరే బాబు, తిరుపతికి వచ్చే డబ్బులు ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బులతో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు గుళ్ళనే. సన్నాసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? దరిద్రుడా, నీ నోటికి వచ్చింది మాట్లాడుకో. ఇప్పుడు గవర్నమెంట్ కి మనం ₹1,00,000 ట్యాక్స్ గుడి దగ్గర నుంచి వెళ్ళిందంటే ఆ ₹1,00,000 గవర్నమెంట్ ఇష్టం. అది గుడి డెవలప్ చేయాలి అంటే ఈ మిగిలిన, అరే బాబు ఈయన ఒక్క నిమిషం విను, నువ్వు విను. ఏమన్నా ఏమి తెలిసావదో పిచ్చిముండాడుకలాగా వస్తాను నేను చెప్పేది. ₹1,00,000 గవర్నమెంట్ గుడికి ఆదాయం వస్తే ₹25,000 గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది. మిగిలిన ₹75,000 50,000 జీతాలు మెయింటెనెన్స్ పోగా మిగిలిన 25,000 తోటి మిగిలిన గుళ్ళ డెవలప్మెంట్ చేయడం కానీ మిగతా పనులు కానీ గుళ్ళు చేస్తున్నాయి. అంతేగాని ఆ 25,000 గవర్నమెంట్ కి ఇచ్చేసి 25,000 ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. అది ఆ డబ్బులతో గుడి మీద డెవలప్ చేస్తున్నాడంటే చెప్పు తీసుకొని కొడతాండి పిచ్చి మాటలు మాట్లాడితే. తెలియకపోతే నాకు తెలియదండి, నేను నేర్చుకుంటాను, మీరు చెప్పండి అని చెప్పండి. సరే, మొన్న చంద్రబాబు గారు కూడా 5,000 టెంపుల్స్ కడదామని అన్నారు లేదా? అది తిరుపతి డబ్బులండి. అదే నేను తిరుపతిలో చంద్రబాబు కడతానికి చంద్రబాబు జేబులోంచి డబ్బులు అయ్యే గుర్తుపెట్టుకోండి. తిరుపతి డబ్బుల్లో ఉంచి వచ్చే వినండి, తిరుపతి డబ్బుల్లో చాలా వేల కోట్లు తిరుపతి గుళ్ళో ఉన్నాయి. ఆ డబ్బులతో గుళ్ళు కడతా అన్నాడు చెప్ప. మా గవర్నమెంట్ వచ్చిన ట్యాక్స్ డబ్బులతో గుళ్ళు కడతానల్లా. పిచ్చోడాని పిచ్చి సన్నాసి ఏం మాట్లాడుతున్నావురా? నేను చెప్పేది అదేనండి, గవర్నమెంట్ కి వచ్చే ఎవరో చర్చిలకు కానీ మసీదులకు కానీ టెంపుల్స్ కానీ ఎవరో కొన్ని విలేజ్ లో టెంపుల్స్ లలో ఆదాయం 3,000 ఆదాయం సంగతి తీసి పక్కన పెట్టి సొంతంగా ఆదాయం లేకపోతే గుడి అనేది ఆదాయం కోసం మెయింటైన్, గుడి అనేది ఆదాయం కోసం మెయింటైన్ చెయ్యరు. ఈ ఉన్న చిన్న చిన్న గుళ్ళు కూడా పూజారులు తినక ఆ గుడితో భక్తితో అలా వాళ్ళు ఆ గుడిలో పని చేసుకుంటున్నారు తప్ప ఆదాయం కోసం కాదు. కానీ గవర్నమెంట్ మాత్రం కేవలం ఆదాయం కోసమే గుళ్ళ మీద బతుకుతుంది. గవర్నమెంట్ ముష్టేస్తున్నారు. మా గుళ్ళ నుంచి వచ్చే ముష్టి ఈ గవర్నమెంట్ బతుకుతున్నాయి. తెలుసా నీకు సంగతి? మరి అంతే, మా ట్యాక్సులు కట్టుకొని గవర్నమెంట్ భాషలకి ముళ్ళకి జీతాలు ఇస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ప్రతి పూజారి కూడా 15,000 ఇవ్వాలండి, వచ్చినా రాకపోయినా. కాదు, ఎవడాడు చెప్పింది నీకు? ఎవడ సొంతం వాడి అమ్మ జేబుల నుంచి ఏమైనా ఇస్తున్నాడు? వాడి అమ్మ జేబుల నుంచి ఏమైనా ఇస్తుండా? దేవాదాయ శాఖలో ఏ నా కొడుకు ఇస్తున్నాడు? వాడి అమ్మ జేబుల నుంచి ఎవడైనా ఇస్తున్నాడా డబ్బులు? చూపించి నాకు ఎక్కడైనా ఆడి అమ్మ జేబుల నుంచి ఇస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి గాని ఒక మినిస్టర్ గాని వాడి అమ్మ జేబుల నుంచి ఇస్తున్నాడు ఒకటి చూపించి నాకు. ఎవడు ఇవ్వడండి. మరి ఇంకేమయ్యా, నా గుళ్ళ నుంచి వచ్చే ట్యాక్స్ డబ్బులతో పూజారికి ఇస్తే నీకు వచ్చింది నొప్పేంది? అదే నేను అనేది, నీకు వచ్చిన నొప్పేందంట. చర్చి వల్ల ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడావు కదా, ఇప్పుడు చర్చికి వచ్చే పాస్టర్ ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? వాడి 10 లక్షలు వచ్చింది ఆదాయం ఒక నెలలో. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది? 10 లక్షలు ఇప్పుడు ₹1,000. కల్వర్ సతీష్ కి నెలకు వచ్చేసి 30-40 లక్షల పైన ఆదాయం ఉంది. ఆయనే చెప్పాడు. ఒక్క నిమిషం, నన్ను అడిగిన దానికి నువ్వు సమాధానం. ఇప్పుడు దాకా గుడి గురించి నేను చెప్పా. ఈ 30 లక్షల రూపాయలకి ఎక్కడికి వెళ్తుంది ఆదాయం? అవునండి, ఆయన జిఎస్టీ కడతాడు, దానికి వచ్చి జిఎస్టీ కడతాడు, అది పక్కన పెట్టేయండి. ఒక్క నిమిషం కాదు రే, చెప్పు తీసుకొని కొడతా పిచ్చి మాటలు మాట్లాడేవాడు పిచ్చి ముండా కూడా. తెలియకపోతే నన్ను అడుగు. ఇప్పుడు 30 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాడు అన్నావు,
అసలు దానికి జిఎస్టీ ఎందుకు కడతాడు? ఇప్పుడు జిఎస్టీ ఎవరు చెప్పాడు జిఎస్టీ కడతాడని చెప్పి? జిఎస్టీ దేనికి అసలు? అది ఏదైనా వ్యాపార వస్తువులు అమ్ముకుంటే జిఎస్టీ కట్టడు. దీనికి నేను చెప్పేది ఈ వచ్చిన బాబు అరే బాబు ఎనరా బాబు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎలా ప్రూఫ్లు నేను చెప్తాను. ఆయనకి 30 లక్షల రూపాయల ఆదాయం వస్తే మాకు ఇంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది, ఇది పెట్టుకుని ఇంత శాలరీస్ ఇచ్చామని చెప్పుకొని దాంట్లో 1 లక్ష రూపాయలకు 10,000 20,000 ట్యాక్స్ కడతాడు. అర్థమైందా? ఆయన ఖర్చులు చూపించుకుంటాడు. నేను చెప్పేది ఇప్పుడు ఈ కలవర్ సతీష్ గాని ఈ పాస్టర్లందరూ కానీ ఆడి పెళ్ళానికి కడ్రాయర్ కొనాలన్నా, ఆడి పెళ్ళానికి బ్రా కొనాలన్నా, ఆడి పెళ్ళానికి ఏదైనా కేర్ ఫ్రీ ప్యాకెట్లు కొనాలన్నా ఈ దశమ భాగం నుంచి డబ్బులతోనే వాళ్ళు కొనుక్కుంటున్నారు. సొంత కష్టపడి సంపాదించింది ఏమీ లేదు అక్కడ. అవునా అవునా కాదా? పాస్టర్ గారి పెళ్ళాం కడ్రాయరు కేర్ ఫ్రీ కూడా ఇవి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దశమ భాగం నుంచి దొబ్బిన డబ్బులు ఇవన్నీ. పాస్టర్ వల్ల ముల్లాల వల్ల ఈ దేశానికి కానీ ఈ గవర్నమెంట్ కానీ ₹1 ఆదాయం లేదు. పైపెచ్చు వీళ్ళ వలన దేశం నాశనం అవుతుంది తప్ప వీళ్ళ వల్ల దేశానికి ఉపయోగం లేదు. సార్ మీరు ఫిజికల్ గానే చూస్తున్నారు, ఫిజికల్ గా మాట్లాడి ఏంటి ఈ పాస్టర్ల వల్ల దేశానికి ఉపయోగం ఏంటి? నువ్వు చెప్పు ఒకసారి. ఈ పాస్టర్ల వల్ల దేశానికి ఉపయోగం ఏంటి? ఫిజికల్ గా వెళ్తే ఫిజికల్ గా కాదయా, ఫిజికల్ గా కాదు నేను చెప్పేది. ఈ పాస్టర్ల వల్ల మన భారతదేశానికి ఉపయోగం ఏంది? కొంతమంది సాక్ష్యాలు చూడండి. ఏం సాక్ష్యాలు? బెజవాడ సన్నీ అని ఒకడు ఉంటాడు. ఏం చేస్తాడు? మీరు చూడండి. ఏం చేస్తాడు? వీధిరోడి అండి ఒకప్పుడు. ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు నీ పెళ్ళాను నీ అక్కను నన్ను రేప్ చేసి నేను కూడా యేసుని నమ్ముకుంటే నా పాపం పోయిద్దా? మరి నీ పెళ్ళాన్ని రేప్ చేస్తున్నాయా? నీ పెళ్ళాను నీ ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేసి యేసుని నమ్ముకుంటా నా పాపం పోయిద్దా? అవును, నీ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా. అరే బాబు నేను అడిగినా, నీ పెళ్ళాన్ని రేప్ చేసి చంపితే యేసుని నమ్ముకుంటే నా పాపం పోయిద్దా? నువ్వు అన్నావు ఇంతకుముందు వీధి రౌడీ అండి యేసుని నమ్ముకొని మారాడన్నావు, మంచిదే, శుభం, మారాడే మంచిదే. ఇప్పుడు నీ పెళ్ళాన్ని రేప్ చేస్తే యేసుని నమ్ముకుంటే నా పాపం పోయిద్దా? నేను అడిగిందంటే సూటి ప్రశ్న. అదే కరెక్టే. నేను ఇప్పుడు ప్రశ్న అడిగినంత ఈజీగా ఆన్సర్ ఒకే మాటలో ఉండదండి. చెప్పండి. ఇప్పుడు నీ పెళ్ళాన్ని రేప్ చేసి చంపేశానయ్యా, నా మీద నువ్వు కేసు పెడతావా పెట్టవా? ఫస్ట్ అది చెప్పు. రాజుగారి ఆన్సర్ కోసం వెయిట్ చేద్దాం సార్, మీరు ఆన్సర్ చెప్పండి సార్. అదే నేను అనేది క్వశ్చన్ అడిగిన చోటుగా ఆయన ఆన్సర్ కోరుకుంటున్నాడు. ఆయన మీరు ఒకప్పుడు రౌడీ షీటర్ ఇప్పుడు మారిపోయారు. ఇప్పుడు రాజుగారు కూడా ఒకప్పుడు మీ పిల్లల్ని రేప్ చేసి రేపిస్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మారిపోతాడు. అప్పుడు ఓకేనా మీకు? అంటే మీరు కేసు పెడతారా పెట్టరా? ఫస్ట్ పాయింట్ అది చెప్పండి. మొన్న ఈయన ఉన్నాడండి, ఎవరో సంగతి కాదండి, మీ సంగతి చెప్పండి. మీ సంగతి చెప్పండి. నీ పిల్లల్ని రేప్ చేసి చంపితే నువ్వు సంగతి కాదండి, ఫస్ట్ మీ సంగతి చెప్పండి సార్. నీ పిల్లల్ని రేప్ చేసి చంపితే నువ్వు కేసు పెడతావా, క్షమించి వదిలేస్తావా? యాజ్ ఫర్ రూల్స్ కేసుకి అయితే వెళ్తారండి మామూలుగా. ఇప్పుడు ఒకటండి, పాపం వేరు పాప స్వభావం వేరు, 2 ఉంటాయండి ఇక్కడ. ఒక మనిషిని మీరు రేపు చేసి చంపానన్నారు, తర్వాత అది పోలీసులు వస్తారు, దాని ఎంక్వైరీ దాని జరిగిద్ది, మీకు అనేది ఉరిశిక్ష అనేది పడిద్ది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆయుష్ లో మీ ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు దేవుడు ఒక ఆయుష్ అనేది ఇచ్చాడండి మీకు, దాని వల్ల మీ ఆయుష్ అనేది తగ్గిపోయిందా లేదా? అంటే ఇప్పుడు బయట రేప్ చేస్తేనేమో క్షమిస్తాడు, మీ ఇంట్లో ఆడపిల్ల చేస్తారు ఉరి శిక్ష చేస్తారు. ఎవరిదైనా శిక్ష అండి. ఇప్పుడు ఉరి శిక్ష అనేది మీకు పడింది అనుకోండి. ఇప్పుడు మా డౌట్లు మీరు కరెక్ట్ తెలుసుకోవట్లేదు సార్. ఇప్పుడు యేసయ్య దేనికి వచ్చాడు? భూమి మీద పాపాలు క్షమించడానికే కదా. అవునండి, అవును కదా. మరి నీ భార్యను రేప్ చేస్తే మమ్మల్ని తీసేయాలి కదా. మరి నీ భార్యను రేప్ చేస్తే ఇప్పుడు యేసయ్య మమ్మల్ని క్షమించాలి కదా. అదే ఇప్పుడు క్షమించాలి. ఇప్పుడు దేవుడికి ప్రతి పాప దేవుడే క్షమించగలేదు, నువ్వు ఎందుకు క్షమించవు? ఇది నా డౌట్. క్షమించడం అంటే ఇప్పుడు పాపానికి సంబంధించి ఇప్పుడు పాత నిబంధనలు ఏముందండి? పాపానికి మరణ శిక్ష అనేది ఉందా లేదా? కాదయా, కాదు. పాపానికి కేసు వచ్చింది దేనికి? మరి ఇంకా పాపానికి మరణ శిక్ష ఉంటే మరి భూమి మీద కేసు వచ్చింది ఎందుకు? అంటే పాపులు పిలవ వచ్చింది, నీతి మంతులను పిలవ రాలేదని చెప్పాడు ఆయన. అవునా? లోకం అనేది రీతికి శిక్ష అనేది పడిద్దండి కంపల్సరీగా. ఏం పడిద్ది? లోక రీతికి అయితే శిక్ష అనేది ఉంటది. ఎక్కడుంది అది బైబిల్లో? మనకి పాపులను పిలవ వచ్చి లేదని ఆయన స్పష్టంగా చెప్పాడు. మరి నేను ఇప్పుడు నీ పెళ్ళాను నీ పిల్లలు రేప్ చేస్తే నేను పాపిని అయితే నా కోసం యేసు వచ్చినట్టు అయితే, నేను ఎటువంటి పాపం చెప్పితే నా కోసం యేసు వచ్చినట్టు నేను ఎట్లా నమ్మాలి? నేను అనేది అదే సార్. ఇప్పుడు రేప్ చేసా అంటున్నారు, లోకరీతిగా అయితే ఇప్పుడు ఏస్తే సరే, ఇప్పుడు నాకు శిక్ష పడుద్ది, మీరు కేసు పెడతారు, బాగానే ఉంది సార్. ఇప్పుడు ఏస్తే నా పాపాన్ని క్షమిస్తాడా క్షమించడా?
ఇప్పుడు మీకు జీవిత ఖైదు పడింది అనుకోండి, నేను అడుగుతుంది కోర్టులో. ఓకే, మీరు చెప్పినట్టు కోర్టులో శిక్ష పడింది, అయిపోయింది, ఆ సంగతి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఏసఐ దగ్గరికి వెళ్ళాయా, బలానా వాడి పెళ్ళాన్ని రేప్ చేసి చంపానయ్యా, బాగా మందు దాగి వినండి, బాగా బీర్లు దాగి బాటిల్స్ తన యొక్క కింద భాగంలో బాగా కత్తితో ఈ బీరు బాటిల్స్ పగలగొట్టి కింద పొడిచానయ్యా, ఆ పొడిచేటప్పుడు ఆ స్త్రీ అమ్మో అయ్యో అయ్యో అని అరిచింది, దాని చేతులు పట్టుకున్నాను, తీసుకెళ్లి బీరు బాటిల్ బాగా పగలగొట్టి గుండెల్లో పొడిచాను. నేనండి నీ భార్యకి జరుగుతున్నదే, నీ భార్యకి జరుగుతున్నదే. లాస్ట్ గా ఆ దాని మీద ఈ కింద దాంట్లో కూడా పెట్టి దోపాను బీరు బాటిల్స్ ఏసయ్యా, చివరిగా తన గొంతులో కూర్చి చంపేశాను, వాళ్ళ ఆయన వచ్చి చూసి ఏడ్చి బాధపడ్డాడు ఏసయ్యా, ఇప్పుడు నా పాపానికి క్షమిస్తావా అని అడిగితే ఇప్పుడు ఏసై ఏం చేస్తాడు? ఇప్పుడు అదే మీరు ఏ విధంగా అడిగారు దేవుణ్ణి? ఇదే అడుగుతున్నా, నేను చెప్పేసి ఎలా చేశాను అదంతా కూడా ఏసై గురించి చెప్తున్నా. నేను చెప్తాను ఇప్పుడు, ఈ తర్వాత లాస్ట్ అండి, ఇప్పుడు ఇదే లాస్ట్, మన జీవితంలో పాపం చేయడు, ఇదే లాస్ట్. కానీ ఇప్పుడు చేసిన దానికి పాపం చేశాడు, ఫస్ట్ పాపం చేశాడు, ఇప్పుడు పాప స్వభావాన్ని తీసేసుకున్నాడా లేదా? ఇప్పుడు అదే యేసు నమ్ముకొని నా జీవితంలో ఇంకా పాపం చేయనని చెప్పా. ఇప్పుడు ఓకే, ఎంత బాప్తిసం తీసుకొని పాప స్వభావం పోతుంది కాబట్టి లాస్ట్ ఒక రౌండ్ వేసుకున్నాడు అంతే, అంతే కదండి? అంతేనండి, అంతే అంతే. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు యేసయ్య నా పాపానికి క్షమిస్తాడా క్షమించడా? పాప స్వభావం అనేది మీ జీవితంలో లేదు అనుకుంటే క్షమిస్తాడండి, పరలోకం వెళ్ళేటట్టు. ఓకే, శుభ్రంగా మీరు పరలోకం. ఇప్పుడు నీ పెళ్ళాం ఎక్కడికి వెళ్ళొద్దు మరి? నీ పెళ్ళాం హిందువు, హిందూ అయితే నీ పెళ్ళాం హిందువు, ఇప్పుడు నీ పెళ్ళాం ఎక్కడికి వెళ్ళొద్ది? నరకం అండి. ఎందుకు? దేవుడు నమ్ముకోలేదు కాబట్టి. నమ్ముకోలేదు అంటే రేప్ చేసినోడు ఏమన్నా స్వర్గానికి? అరే దరిద్రుడా, నీ అమ్మ బేవర్స్ నా కొడక, అరే ఈ కారు రేపు యేసు నమ్ముకుంటే కాదు ఒక నిమిషం, యేసు నమ్ముకుంటే రేపు చేస్తే స్వర్గానికి వెళ్ళి హాయి కూర్చుంటాడు, పాపం మన చేత బీరు బాటిల్స్ పెట్టి పొడిపించుకొని నరక యాతన అనుభవిస్తూ అమ్మో అయ్యో నరుస్తున్న ఒక స్త్రీ ఆమె నరకానికి వెళ్ళుద్ది. ఏరా ఇది న్యాయమేనంటరా? బతుకుంటాం వల్ల ఉపయోగం ఏంటన్నా? ఏంటది? ఆమె బతుకుంటాం వల్ల ఉపయోగం ఏంటి? ఏం బతికుంటాం వల్ల? అంటే ఇప్పుడు హిందువులుగా బతికిన వాళ్ళందరూ కూడా బతుకు వేస్ట్ అంటావా నీది? వాల్యూస్ ఏంటండి? ఇప్పుడు మీ తాతలు ముత్తాతలు వీళ్ళందరూ ఉన్నారా? అరే ఈయన మీ తాతలు ముత్తాతలు వీళ్ళంతా ఉన్నారా? వాళ్ళంతా దరిద్రులని అర్థమా నీ దృష్టిలో? ఇది వన్ డే కాదు కదా, వన్ డే వన్ వాటితో ఆడేం దిగుతాడు. నేను ఎప్పుడైనా 10 సంవత్సరాల నుంచి ఇదే మాట అంటున్నా. మేరీ అనేది మొగుడుతో కాకుండా వేరే పరిశుద్ధాత్మ అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళ తాత హిందువులే కదా, వాళ్ళందరూ నరకానికి వాడు క్లారిటీగా చెప్తున్నాడండి, వాళ్ళందరూ నరకానికి వెళ్తారని. అట్లా కాదు. ఇప్పుడు మీ తాతలు మీ ముత్తాతలు ఎంతో మంచి పనులు చేసి ఉంటారు జీవితంలో, పాపాలు చేయకుండా మంచి పనులుగా వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కడి దాంట్లో మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి సార్. ప్రతి ఒక్కటి తాత ముత్తాత విషయం చెప్పాలి. ఇప్పుడు రతన్ తాత ఉన్నాడు, అతని జీవితం మొత్తం కూడా కొన్ని కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసిండు. ముఖేష్ అంబానీ ఇండియాలో ముఖేష్ అంబానీ మించిన నెంబర్ 1 కోటీశ్వరుడు ఎవరో ఉన్నారంటే రతన్ టాటానే. కానీ ఆయన జీవితం మొత్తము డబ్బు దాచుకోకుండా అన్ని ప్రపంచంలో మన భారతదేశం అయినా కాకపోయినా ఎక్కడెక్కడున్నా వాళ్ళందరికీ పేదలు కనిపిస్తే తన డబ్బులు మొత్తం కోట్ల రూపాయలు డొనేషన్ చేశారండి. ఆయనకు యేసు బాప్తిసం ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరన్న పాయింట్ ఆయన ఏం పాపం చేయలేదని బాబు పాయింట్ గోపి గారు మీరు ఇంటేనా సార్? నాకు అర్థం కాదు. ఏ పాపం చేయలేదు.